ఇరాన్ అంతు చూస్తాం, దాని దగ్గర అణ్వాయుధం ఉండటానికి వీల్లేదు అన్నది అమెరికా వాదన. అణ్వాయుధం తయారు చేసుకునే హక్కు సార్వభౌమాధికారం మాకుంది, నువ్వెవడివి అనేది ఇరాన్ వాదన. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాం, ప్రపంచం మా మాట వినాల్సిందే అంటోంది ఇరాన్. నువ్వెవడు దిగ్బంధించడానికి మేం దిగ్బంధిస్తాం అంటోంది అమెరికా. మొత్తం మీద దరిద్రం ఎవరికంటే ప్రపంచానికి. వాడు దిగ్బంధిస్తాడు, ఆడు కాకపోతే ఈడు దిగ్బంధిస్తాడు. స్వేచ్ఛగా ఉండేటువంటి సముద్ర జలాల్లో వీళ్ళ అబ్బ సొత్తు అన్నట్టు చేస్తారు. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు యుద్ధం మళ్ళీ అవుతుందా? అమెరికాకి యుద్ధం చెయ్యాలని లేదు, ట్రంప్కి యుద్ధం చెయ్యాలని లేదు, అమెరికన్ సైన్యానికి యుద్ధం చేయాలని లేదు. ఎందుకంటే దీనివల్ల గెయిన్ ఏమీ లేదు అమెరికాకి. ఆ కర్గ్ దీవిని లాక్కోగలిగితేనో లేకపోతే ఇరాన్ని లాక్కోగలిగితేనో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ మత పిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు పొరపాటు కూడా రేపు పొద్దున కూడా వాళ్ళకే సపోర్టింగ్గా ఉంటారు. అక్కడి నుంచి ఆయిల్ దవ్వుకుపోవడం ఇరాక్లో తీసుకెళ్ళినంత సులభం కాదు, వెనిజులాలో లాక్కున్నంత సులభం కాదు. కాబట్టి ఒకవేళ రేపు కర్గ్ దీవిని లాక్కున్నా రోజు సావాల్సిందే అమెరికా సైన్యం. కాబట్టి అమెరికాకి సంబంధించినటువంటి వ్యూహకర్తలకి అది ఇష్టం లేదు, అమెరికన్ అధ్యక్షుడికి కూడా ఇష్టం లేదు. అయితే ఇరాను బతిన్లాడినట్టుగా నటించాలి కనీసం ప్రపంచం ఎదుట. అప్పుడు వీడు ఆధిపత్య అహంకార ధోరణితో మాట్లాడతాడు. అందుకు ఇరాన్ నిరాకరిస్తోంది, నువ్వెవడర గొట్టం అంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కనుక పశ్చాత్తాపడినట్టుగా మాట్లాడితే కవర్ చేద్దాం అనుకున్నారు. అందుకే చర్చల నాటకం ఆడారు. కానీ అక్కడ కూడా ఇరాన్ ఏం బిగుతారు, పీక్కొని పోండి అని చెప్పింది. ఇప్పుడు అమెరికాకి తల కొట్టేసినటువంటి పని అయింది. యుద్ధం చేస్తే నాటో తోడు రాదు, EU తోడు రాదు. ఇదివరకు వాటినట్టు పెట్టుకుని గెలిచిన అమెరికా ఇవాళ మౌఖికంగా ఓడిపోయింది, అలాగే మానసికంగా ఓడిపోయింది. ఫిజికల్గా మాత్రం ఇరాన్ ఎక్కువ ఓడిపోయింది. మానసిక యుద్ధంలో, ప్రపంచ ప్రచార యుద్ధంలో అమెరికాకు ఉన్నటువంటి మీడియా శక్తుల్ని సైతం దాటి ఇరాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇరాన్ అంతు చూడాలంటే అమెరికా వల్ల కాదు, ఇజ్రాయెల్కి వదిలేసి ఇజ్రాయెల్కి ఏం చెప్తే అది అమెరికా చేయగలిగితే ఇరాన్ని సర్వనాశనం చేయగలిగేటటువంటిది, బూడిద చేయగలిగేది ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే. ఇజ్రాయెల్కి ఆధిపత్యం అప్పచెప్పి అమెరికా తన సైన్యాన్ని ఇజ్రాయెల్కి తోడిస్తే ఇరాన్లో అణుబాంబు కాదు కదా, నాటు బాంబు కూడా దగ్గర లేకుండా నాశనం చేయగలుగుతుంది. అది చేసే సీన్ ఉందా? అక్కడ అమెరికన్ వ్యూహకర్తలు అందుకు ఒప్పుకుంటారా అంటే $1 మిలియన్ ప్రశ్న.